తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న శేషాచల అటవీ ప్రాంతంలో ఎంతో పవిత్రమైనది. శేషాచల అటవీ ప్రాంతంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన నాగతీర్థంలో స్నానం ఆచరిస్తే నాగదోషాలు పోతాయని స్థల పురాణం చెబుతుంది. ఈ నాగతీర్థం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి భక్తులు వెళ్లి నాగతీర్థంలో స్నానం చేసి పూజలు చేసుకుంటే సమస్త నాగదోషాలన్నీ పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. రాత్రి వేళల్లో ఈ నాగతీర్థంలో నాగుపాము వచ్చి స్నానం చేసి వెళుతుందని స్థానికులు చెబుతున్నారు. నాగతీర్థంలో ఉన్న కొండకు రాహుకేతువులు, నాగబంధం, నాగదేవతలు ఉండడం ఇక్కడ విశేషం. శ్రీవారి సేవకు వచ్చాము. ఇక్కడ నాగతీర్థం చూడటానికి వచ్చాము. చాలా అందంగా ఉంది ప్రకృతి. అసలుకి ఈ ప్రకృతిని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంకా నాగతీర్థం అయితే ఇంకా బాగుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న గుళ్ళు అమ్మవారైనా ఏదైనా బాగుంది. మంచిగా ఏమన్నా అంటే దర్శనం చేసుకుని ఇక్కడ తీర్థం తీసుకున్న దోషాలు కూడా ఏం లేకుండా ఉంటుంది. బాగుంది సార్. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడి నుంచి మాకు. అసలు ఇవన్నీ అందాలు, ఇవన్నీ ప్రకృతి చాలా అందంగా ఉంది. అయితే తిరుమల సేవకు వచ్చాము సార్. మేము ఇక్కడ అక్కడ ఉన్నాము. ఇక్కడ గంగమ్మ అమ్మవారు ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా బాగుంది, మహిమగల దేవత అని చెప్పేసి అన్నారు. అందుకే వచ్చాము సార్. ఇక్కడికి బాగా అనిపిస్తుంది సార్. హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. తిరుమల సేవకు, శ్రీవారి సేవకు చేయడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బాట గంగమ్మ అని అక్కడ చెప్పారు, అమ్మవారు ఉందని. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉందని, నాగతీర్థం ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్లు, ఈ నీళ్లు తాగినా మనకు చూడ్డానికి అన్నిటికీ చాలా బాగా అనిపిస్తుంది. తాగిన తర్వాత కూడా చాలా మంచిది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ వాతావరణానికి కూడా చాలా మంచిది అనేసరికి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో హ్యాపీగా ఉన్నాము. నాగతీర్థం చూసిన తర్వాత ఆ దేవుడు బాగా మాకు కరుణించింది అనిపించింది. అక్కడ మాకు చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ బాటగంగమ్మ ఉంది, అక్కడ చూసి ఇక్కడ నాగతీర్థం అని ఉందంటే ఇక్కడ తెలిసి వచ్చినాము. ఇక్కడ చాలా మహిమగల దేవత అని, ఇక్కడ ఆరోగ్యం కూడా బాగుంటదని, ఇక్కడ చెట్లు ఇవన్నీ మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది సేవకు వచ్చినందుకు. తిరుమల సేవకు చాలా మంచిగా అనిపించింది. తిరుమలలోని శేషాచల అటవీ ప్రాంతంలో అనేక పుణ్య తీర్థాలు అయితే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన నాగతీర్థం వద్ద అయితే మనం ఉన్నాము. ఈ నాగతీర్థం స్వామివారి ఆలయానికి పక్కనే ఉంటుంది. ఈ నాగతీర్థంలోని నీరు తాగితే నాగదోషాలన్నీ కూడా పోతాయని చెప్పి ఇక్కడ భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. కెమెరామెన్ నవీన్తో ముని, 4 సైడ్ న్యూస్, తిరుమల. శ్రీవారి సేవకు